సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూపించబోతున్నాను. సో ఆల్రెడీ నేను ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీద నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. అది ఎఫ్ఐ బ్యాంక్ అనమాట. సో ఆ ఎఫ్ఐ బ్యాంక్ అనేది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో లేకపోతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఆ అకౌంట్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది అనమాట. ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి ఆ అకౌంట్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనమాట. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఫ్రీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎవరికైనా, మీరు స్టూడెంట్ అయినా, నార్మల్ పర్సన్ అయినా, శాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరికైనా సరే మీకు ఈ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా, ఎటువంటి రిజెక్షన్స్ అయితే లేకుండా మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే మనకి జూపిటర్ యాప్ అనమాట. ఈ జూపిటర్ యాప్ కూడా మనకి ఫెడరల్ బ్యాంక్ కొలాబరేషన్తో మనకి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఇస్తుంది. అండ్ మనకి ఎటువంటి యాన్యువల్ ఫీ కానీ, ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కానీ లేని మనకి ఒక డెబిట్ కార్డ్ని అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ జూపిటర్ యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ప్లే స్టోర్లో ఈ యాప్ అయితే ఉంటుంది. సింపుల్గా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వెల్కమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. వెల్కమ్ టు జూపిటర్ అని చెప్పేసి మీకు ఫోన్ పర్మిషన్ అండ్ ఎస్ఎంఎస్ పర్మిషన్ అయితే అడుగుతుంది. ఆ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టేసి మీరు ఎలో మీదకైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేగానే మీరు క్లిక్ చేయగానే మిమ్మల్ని పర్మిషన్ అయితే అడుగుతుంది. సో అలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోగానే సో ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఏమైనా రెఫరల్ కోడ్ కానీ ఆఫర్ కోడ్ కానీ ఉంటే కింద ఐ హ్యావ్ ఎన్ ఆఫర్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు ఏదైనా ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ లెట్స్ బిగిన్ అవర్ జర్నీ అని చెప్పేసి 3 టిక్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ 3 కూడా అయితే మీరు టిక్ అయితే చేసుకోండి. టిక్ చేసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగా ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు లెట్స్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద ఆప్షన్, పాన్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పాన్ నెంబర్ డిటెక్ట్ చేసి మీ పాన్ కార్డ్లో ఉండే పేరు అయితే మీకు అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ కరెక్ట్ అయితే ఎస్ దట్స్ మీ అని క్లిక్ చేయండి, లేదు రాంగ్ అయితే నాట్ మీ అని అయితే క్లిక్ చేయండి. సో ఈ కేసులో నాది కరెక్టే కాబట్టి దట్స్ మీ అని అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ ఆధార్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఐ హియర్ బై స్టేట్ దట్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పెర్ఫామ్ ఈ కేవైసీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీరు వెరిఫై చేయగానే మీ మొబైల్ ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందో అడ్రస్, ఆ అడ్రస్కి అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ అడ్రస్కి మీరు మీ డెబిట్ కార్డ్ అనేది డెలివరీ అయితే అవుతుంది అనమాట. లేదు ఆ అడ్రస్ కాదు, నేను కొత్త అడ్రస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు కొత్త అడ్రస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకుని ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ కమ్యూనికేషన్ అనే చెక్ బాక్స్ని టిక్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలన్నమాట. సెల్ఫీతో పాటు అక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో స్క్రీన్ మీద మీకు సెల్ఫీ తీసుకుంటూ ఆ స్క్రీన్ మీద మీకు ఒక 4 డిజిట్ నెంబర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆ నెంబర్స్ని మీరు ఇంగ్లీష్లో రివర్స్లో ఆ కెమెరాకి చదివి వినిపించాలన్నమాట. ఇది ఒక వీడియో కేవైసీ టైప్ అనమాట. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఏవైతే మీరు ఆ వీడియో కేవైసీ ఉందో ఆ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని 4 డిజిట్ వాయిస్ అయితే చదవమంటుంది అనమాట. మిమ్మల్ని 4 డిజిట్స్ అయితే కింద చూపించి ఆ 4 డిజిట్స్ని మిమ్మల్ని చదవమని అయితే చెప్తుంది. మీరు జస్ట్ ఆ 4 డిజిట్స్ని ఇంగ్లీష్లో చదివేసి స్టాప్ వెరిఫికేషన్ అని క్లిక్ చేస్తే చాలు, అది మీకు వెరిఫై అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో
మీ ఆక్యుపేషన్ ఏంటి అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, అవన్నీ కూడా అయితే అడుగుతుంది అనమాట. అవన్నీ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేగానే ఫైనల్ రివ్యూ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ జెండర్, మీ పాన్ కార్డ్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్రస్ వెరిఫికేషన్ అవన్నీ కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి జస్ట్ వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయండి. ఇక్కడ లుక్స్ గుడ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏదైతే మీరు మీ జూపిటర్ యాప్కి 4 డిజిట్ పిన్ పెట్టుకోవాలనుకుంటారు కదా, సో ఆ పిన్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అంతే, ఇంకా మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయినట్టే. ఇక్కడ మీరు చూడొచ్చు వీఆర్ ఓపెనింగ్ యువర్ జూపిటర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో జస్ట్ మీరు ఒక 2 to 3 minutes ఆర్ 5 to 10 minutes వెయిట్ చేస్తే మీకు ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చి మీ అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా, మీ అకౌంట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని యాప్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మిమ్మల్ని డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో డెబిట్ కార్డ్ మీద మీ పేరు ఎలా రావాలో మీరు అయితే టైప్ చేసుకోవచ్చు, లేకపోతే అదే ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫినిష్ అకౌంట్ సెటప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అదంతా కూడా అయితే చూపిస్తుంది అనమాట. మీ అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ మొత్తం అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలి డెబిట్ కార్డ్ అనుకుంటే ఇక్కడ ఆర్డర్ యువర్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆర్డర్ నో అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీ డెబిట్ కార్డ్ అనేది ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఛార్జెస్ అయితే ఉంటాయి, 199 ప్లస్ జిఎస్టీ మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు టోటల్ 230 రూపీస్ ఎంతో పడుతుంది అనమాట దాని మీద. అండ్ మీరు విర్చువల్ డెబిట్ కార్డ్కి మీరు పిన్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ పిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు 4 డిజిట్ పిన్ అయితే మీరు మీ ఏటీఎం కార్డ్కి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం సెటప్ అయితే అయిపోయింది, కార్డు యొక్క సెటప్. అండ్ ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇంతే అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డెబిట్ కార్డ్ అనేది, విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది మీకు యాప్లో ఏ విధంగా చూపిస్తుందో ఇక్కడ మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు షాపింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు, అండ్ చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డెబిట్ కార్డ్ని ఏటీఎం విత్డ్రాల్స్ చేసుకోవచ్చు, ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మొత్తం మీరు యాప్ నుంచి అయితే ఈ డెబిట్ కార్డ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ మీ ఇంటికి కూడా మీరు 199 రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అనేవి పే చేస్తే మీ ఇంటికి కూడా ఫిజికల్ డెబిట్ కార్డ్ వస్తుంది. ఆ కార్డు మీద మీకు ఎటువంటి యాన్యువల్ ఫీ ఉండదు, జస్ట్ మీరు లైఫ్ టైమ్ పేమెంట్ అనమాట. 200 రూపీస్ అనేది వన్స్ పే చేసిన తర్వాత మీకు ఎటువంటి ఛార్జెస్ కానీ, బ్యాంక్ అకౌంట్లో మినిమం ఛార్జెస్ కానీ, ఎటువంటి అకౌంట్ ఛార్జెస్ అయితే ఉండవు. కంప్లీట్లీ ఫ్రీ అనమాట ఈ అకౌంట్ వచ్చేసరికి. అండ్ మీరు ఫుల్ కేవైసీ కోసం వీడియో కేవైసీ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఒక ఏజెంట్కి ఒక ఏజెంట్ వీళ్ళ బ్యాంక్ యొక్క ఏజెంట్కి కాల్ చేస్తారు. ఆ ఏజెంట్ అనే అతను మిమ్మల్ని మీ పాన్ కార్డు అండ్ మీ ఫోటో ఒకటి తీసుకుంటాడు, అండ్ మీ పేరు ఒకటి చెప్పమంటాడు. అండ్ మీ పేరు చెప్పమన్న తర్వాత జస్ట్ డాక్యుమెంట్స్ అనేవి ఫోటో తీసుకుంటాడు అండ్ మీ సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు అనమాట. ఇవి మాత్రమే తీసుకుంటాడు. మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసేస్తాడు అనమాట. సో ఇది కంప్లీట్గా మీకు జూపిటర్ యాప్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నేను అయితే అడగచ్చు, లేదా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు నాకు మెసేజ్ అయితే చేయొచ్చు, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఇది కంప్లీట్గా జూపిటర్ యాప్ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ video. Bye bye now.